ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏమని ఆలోచన చేస్తాడు? కష్టాలు రాకుండా సుఖాలు ఉంటే బాగుంటాయి అని మనిషిని ఆలోచన. కష్టాలు రాకూడదు దగ్గరికి, వాళ్ళ ఊరి దగ్గరికి రాకూడదు, వాళ్ళ ఇంటి దగ్గరికి కాదు, వాళ్ళ ఊరి దగ్గరికి పెట్టాలి. కష్టాలు రాకూడదు, సుఖమే ఉండాలా. వాళ్ళ ఊరు చుట్టుకారం సుఖం ఉండాలా, వాళ్ళ ఇంటి చుట్టుకారం సుఖం ఉండాలా, వాళ్ళ ఇంటి లోపల సుఖం ఉండాలా. వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికే సుఖం కావాలా. ఇంతే. దీనికోసము ఎన్నో రకాలుగా తప్పిస్తూ ఉంటాడు. ఎన్నో దేవుళ్ళు ముక్తాడు, ఎంతో డబ్బు సంపాదిస్తాడు సుఖం కోసము, ఎంతో ఆస్తి సంపాదిస్తాడు, ఏమేమో తెలివి ఉపయోగిస్తాడు, నానా తంటాలు పడుతుంటాడు. ఎవరు? మనిషి. అదే ఒక ప్రాణి తీసుకో, అది ఏదేనికి పాకలాడుతాం, ఏమన్నా దొరికినా తింటుంది, లేదంటే ఆరాంగా ఉంటుంది. దానికి ఏ సమస్య లేదు. చూడండి, సమస్య అంతా ఎవరికి వచ్చింది? మనిషికి వచ్చింది. మరి దీంట్లో బయటపడాల. ఎట్లా బయటపడాలంటే ఏం చేయాల? గురువు ఏమన్నా దావ చూపిస్తే ఆ దావికి పోతే ఏమన్నా బయటపడతామేమో అని ఒక ఆశ. కరెక్టా? గురువు ఏమో దావ చూపిస్తాడు, చూడప్ప నీ దావింటి పో, నీకు ఏ తొందర ఉండదు అంటే ఆడి మళ్ళీ కష్టాలు సుఖాలు కోరుకోవద్దు, నువ్వు ఆ దావలో నడుస్తూ ఉండొద్దే. కష్టం అనేది ఒక భ్రమే, సుఖం అనేది ఒక భ్రమే, రెండు భ్రమలే. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏమన్నా చేయాలంటే ఒక నలుగురు అడ్డపడతారు. మనం ఒక మంచి దారిలో పోవాలా అనుకుంటే నలుగురు అడ్డపడతారు. ఎవరు వాళ్ళు అంటే మనం కట్టుకునే భార్యనో భర్తనో ఫస్ట్ అడ్డపడతారు. ఆ తర్వాత తల్లి తండ్రి వాళ్ళు అడ్డపడతారు. ఇంకా మూడో వాళ్ళు ఎవరంటే కనుక్కుంటే బిడ్డలో, నాలుగో వాళ్ళు మన చుట్టుకారం ఉండేవాళ్ళు. ఈ నలుగురు మనిషిని జీవితంలో ఉద్ధారంగానే నిలేస్తారు. వీడేమన్నా మంచి చేయాలంటే ఫస్ట్ ఆలోచన చేసి ఏం చేసిన ఫస్ట్ ఆలోచన చూస్తుంది తలకేమో నేను దేవుడు అయిపోవాలా, ఇంకా ఎవరు తండ్రి ఇప్పుడు పెద్ద నేను చెప్పాను మంచి మాట, దాన్ని ఏమో దేవుడు అయిపోవాలని ఆశ ఉంది. కానీ ఆ భూమి సరిగ్గా భాగాలు తగలేదు స్వామి, వాళ్ళు సరిగ్గా భాగాలు పట్టుకోలేదు అని. ఆ తెగిపోతే చాలు స్వామి నేను దేవుడు అయిపోతాను అంటాడు. చూసా అది ఇప్పుడు తెగైతే ఇమ్మంటా కొడుకు ఒప్పుకోరు. వాడు ఇట్లా పట్టు అంటాడు, వాడు ఇట్లా పట్టు అంటాడు, ఇట్లా పట్టుకుంటాయా ఇట్లా పట్టాలి అంటాడంట. వాడు ఇంకొకటి ఇట్లా పట్టాలి అంటాడంట. ఆయనకి ఇప్పుడు 60-70 ఏళ్ళు అయితే ఉంది. ఇప్పుడున్న దేవుడు ఏదామంటే ఇప్పుడు అడ్డం వస్తున్నాయి అవి. చూసా అంటే ఆయనకో రకంగా నీకో రకంగా నాకో రకంగా ఫోటోగ్రఫీ చేయించి అది కుర్చేసుకోప్ప బొట్లు పెట్టుకొని వచ్చినాడు. యాదవ్ ముఖ్యంగా భిన్నా ఏమో తెల్ల అయినా వరలక్ష్మి పండుగ పాకపోతే వాళ్ళు బేజారు పడతారు. రాగి పండుగ సరేలే. అయినా మనం ఏమన్నా ఒక మంచి పని కావాలంటే మనకు ఈ నలుగురు అడ్డపడతారు. చూసుకోండి, ఈ నలుగురు మనకి గేట్ వాళ్ళు. వాళ్ళ నలుగురికి భయపడి వాళ్ళ కన్ను తప్పించుకొని ఎట్లో బయటపడాలని ప్రయత్నం చేస్తామో ఆ ఎరకు ఈ వయసు అయిపోతుంది. ఈ దేహాన్ని దేహం మారిపోయే వయసు వస్తుంది. అప్పుడే నలుగురు ఇసిపెట్టేది. ఇమ్మడుకుంటూ పోతే బండ్లు గంటలు ఇబ్బంది రేపు వస్తాడా పోతే బండ్లు అనే అప్పుడు ఇసిపెడతారు. అప్పుడు ఇసిపెట్టాను కూర్చోలేవువా, లేవువా, నడచలేవువా, ధ్యానం చేయలేవువా, ఎట్లా నువ్వు దేవుడు అయ్యేదే అలాంటి ఆ నలుగురిని ఎవరైతే ఇసిపెట్టారో వాళ్ళే ఈ ఫోటోలు.
అర్థమవుతుందా? ఆ నలుగురికి నువ్వు భయపడినావంటే నువ్వు దేవుడు కాదు, నీ జన్మ వేస్ట్. రాసి పెట్టుకోపో. నేను ఉద్ధారం కాదు. అలాంటి వాళ్ళు ఆ నలుగురి దగ్గర ఎన్ని ధరలు తింటారో, ఎన్ని మాటలు తీసుకుంటారో, కైవాళ్ళని అయితే ఆయన చెప్పేగలేవు. ఆయన పాపం, ఆయన కర్మ. అర్థమైనా? అందుకు ఈ చెవులు, ఈ నోరు, ఈ కన్ను, ఈ నాలుక, ఈ చర్మ, ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో వీటిని ఫస్ట్ అమ్మేసేలా. ఎవరికి అమ్మేలా? ఎవరికి అమ్మల్లా? వాళ్ళు ఎవరు అంటారు కదా, వాళ్ళ చెవులు అమ్మాయి. ఇదేమన్నా చూస్తే వాళ్ళు ఏమో వస్తుంది కదా, దాంతో అమ్మాయి నన్ను చూడద్దు. చూపు వాళ్ళకి అమ్మాయి, చెవులకి ఒక అమ్మాయి. అర్థమైందా? ఇంకేమో లోపల పోవాలా, లోపల అడతాంది అదే, దాన్ని అమ్మాయి. ఒక్కొక్క ఇంద్రియము నీకు అడ్డంకిగా తయారైంది. దానికే గురువు ఏం చెప్తాడు? అత మంచి మంటాడు, జననీ జనకుడు లేక, జననీ జనకుడు లేక జననమైన వాణి దాపు చేరిన వాడు ధన్యుడాయే. నిత్య పూజలేల ఈ నిర్జీవశిలకు నాద బ్రహ్మానంద నారాయణ కవి. మంచి మాట మాట. తల్లిదండ్రులు లేకడు పుట్టాడు. వాడు ఎక్కడక పుట్టా? దైవం నక్క పుట్టాడు. దైవం వాడిని లోపల ఉండబట్టే వీడు ఆడుతూ ఉంటాడు. దైవం లేడనుకో, నువ్వు లేదు, వాడు ఆడు, వీడు ఆడడు, ఊరికే పెట్టాడు. వాడు ఉన్నాడు కాబట్టి వస్తానాడు పత్తనాడు, వస్తానాడు పత్తనాడు, వస్తానాడు పత్తనాడు, వస్తానాడు పత్తనాడు. వీడు ఉన్నాడు, ఆడతాడు. ఆడేవాడికి వాడు ఒకడు ఆధారంగా ఉన్నాడు. చచ్చిపోయి రూపు పెడుతుందా? ఇక్కడ చేయబెట్టినట్లు ఉండడే వెళ్ళిపోయాడు. కరెక్ట్ లేదా? ఆ దైవం కణం అనేది లోపల ఉంది. ఆ దైవ పదార్థం నీ దగ్గర ఉంది. అది ఉంది కాబట్టే ఈ పుట్ట పెరిగింది. ఏం పుట్ట ఇది? ఏం పుట్ట? దేహం కాదు, రోగాల పుట్ట. రోగాలు పుట్టింది. రోగాలు ఉంటాయి లోపల. అవేమంటే సాధ్యంగా అట్లా లోపల అనుకోండి. సమయం వచ్చి మనం చూసుకుందాం మీకు గత మిగతామని. అర్థమైనా? ఈ రోగాల పుట్టని ఆ దైవం కథనం చేస్తుంది, ఆధారం చేసుకుని ఈ రోగాలన్నీ వచ్చి దాన్ని ఎత్తులు చేరుకోండి. దీన్నే రోగాల పుట్ట అంటారు. గుర్తుపెట్టుకోండి. రోగం లేని మనిషి చూపించింది. ప్రతి ఒక్కరికి ఇది ఒకటే స్వామి, నాకు ఏ ప్రాబ్లం లేదు అంటాడు. అన్నీ బాగున్నాయి పట్టుకుంటే స్వామి ఇద్దరే రాష్ట్రాలు మరి ఇంకెక్కడ రాదు, మనకి ఇద్దరే రాగండి. ఇక ఇద్దరే రాష్ట్రాలు, అది రాగమే కదా. అన్ని ఈ దేహాన్ని మీద రోగాల పుట్ట అని దానికి పేరు. మరి ఈ దేహం నేను అహంకారంతో ఉండాలి నువ్వు. అప్పుడు నువ్వెవరు? రోగాల పుట్టనా లేదా దైవం? తీర్మానం చేయి. ఫస్ట్ తీర్మానం అయిపోవాలి. కొంచెం వేరంత మాటలంటే వేరే మాటలు. నువ్వు రోగాల పుట్ట దైవమా? దేవుడా ఇదా పుట్ట? ఏది నువ్వు పుట్ట నేను సొమ్మంటావా? పుట్ట అంటే ఎప్పుడు తెస్తుంది. దేవుడు అంటే నువ్వు నీకు పుట్టు సావలేదు. ఏది కావాలి? వ్యాపారం కావాలి నీకు. ఇది ఎప్పుడైనా బతుకులేదు. మీ మన్ను పదార్థం మంది తెచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా పుట్టినా పొద్దుంది 3 పొద్దులు మండి తింటా ఉంది. ఇది నేను మంటలో పారేస్తారు వాళ్ళు గోడేసి. ఎవరు? ముట్టు బంధువులు. వేరే వాళ్ళు రాలేదు. నీకు అంటే రారు. ముట్టు బంధువు అంటారు వాళ్ళు. పేరు
ముట్టు బంధు ఎలాంటి వాళ్ళకి ముట్టు ఎట్టుకోవద్దు వాళ్ళకి. వాళ్ళు వస్తారు, ఉండాక సత్యారప్ప మాకు ముట్టు ఇది అక్కడ రీడ్ చేస్తే గొంతులకి ఒక మన ఆందోళన కదా ఏదో చేస్తారు కదా, ముద్దు తీసి కొడతాడు బాపడు పూజ చేసి నాకు నీళ్ళు ఇచ్చి చదువుతాడు అర్థమైనా అప్పుడు ముట్టు ఆ ముట్టు బంధువులు వస్తారు. ఎవరు నీడిసేకే ఈ నీడిసేకే అర్థమైనా ఆ ముట్టు బంధువులు అందరూ చేరుకొని ఈ ముట్టుని ఏం చేస్తారు, కడిగేస్తారు, లోపలేసి పూజ చేస్తారు. అప్పుడే ముట్టు తీరిపాయి. కరెక్టా? ఆలోచన చేయండి. ఇప్పుడు చాలా మంది మాకు ముట్టు 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 అంటారు. ముట్టు ఎప్పుడు వచ్చింది? తల్లి గర్భంలో తల్లి గర్భం నిలిచినప్పుడే ముట్టు నువ్వు ముట్టురా నువ్వు. నిన్ను మళ్ళీ అంటే గుర్తులు వేసినప్పుడే ముట్టు తీరేది, మధ్యలో ముట్టు తీరుతావు. ఈ ముట్టా కొట్టి మధ్యలో మాకు ముట్టు మాకు ముట్టు మాకు ముట్టు ముట్టుకోవటం మంచి చేయకూడదు ఇది చేయకూడదు అంటారు. ఆల్రెడీ ముట్టు ఎత్తుకోవచ్చు అయినాము. ఇది ముట్టే కదా, ముట్టు కదా. ముట్టిన పొద్దు నువ్వు పుట్టిందివా? పుట్టవు కదా అంటే చూడు, ముట్టు ముట్టని కొందరు ముట్టరాదని కొందరు, ముట్టు ముట్టని కొందరు ముట్టరాదని కొందరు, ముట్టు నిలిచిన 9 నెలలకు ముద్దులాడుతుందురు. ముట్టు 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 వాళ్ళు పక్కన ఇంట్లో బయట బయట నువ్వు బయట బయట అంటారు ఆడాలి. వాళ్ళు 3 రోజులు ఇంట్లోకి ఆడారు. ఏమంటే ముట్టు బయట బయట ముట్టు నిలిచింది అనుకో ఎస్ దానికి ఏమేమి కావాలని దేవుడు చేస్తారు. పుట్టిందాక ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు, బాగా చేస్తారు, పండు చేస్తారు, కాయలు చేస్తారు, మాపుతారు. ఆ ముట్టట్ల బయట చదివితే 9 నెలలు అయిన తర్వాత ముట్లాడతారు. ఎంత బాగుంది ముట్టు, ఎంత బాగుండే కంటిలో, ఎంత బాగా ముట్టేది మొన్న ముట్టు బయట ఉంటాడు కదా, అది ముట్టు గర్భంలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ముట్లాడతావు కదా నువ్వు. మాయా ప్రపంచం ఎట్లుంది చూడండి నాయన. అటువంటి ఈ ముట్టు దేహాన్ని ఎత్తుకొని వచ్చి నేను 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 అనే అహంకారంతో అల్లాడిపోతుండవే. నాది బాయ నాది బాయ నాది బాయ, నా కొడుకులు బాగాలు పెట్టుకోవాలా, నా కోడాన్ని జరిగి చూడలా, అది ఎట్లా ఇది ఇట్లా ఇంకోటి అట్లా ఇంకోటి ఇట్లా అని చెప్పి తగ్గలాడుతున్నావే. యాడ్రా నీది, నువ్వు వెళ్ళిపోతావురా, వెళ్ళిపోతాను నీ మాట కూడా వినండిరా. ఓ నాకంటాడు ఓకే ఒప్పుకున్నాం. కొడుకులు వీళ్ళంతా మనవన్లో 1 డజన్ కొడుకులు, 1 డజన్ కూతుర్లు, 2 డజన్లు మనవరాళ్ళు, 2 డజన్లు మనవల్లో, ఎంతమంది ఉన్నారప్పా? రైట్, పెద్ద బలం లేదు, సూపర్. నువ్వు అంతా నీదే ఆస్తి. నువ్వు పోయినా పెద్ద ఎవరన్నా ఒకటి రమ్మంటారు, వస్తారమ్మా. నీ వెనకింటి పేరు పెట్టిన ఒకటి పంపించమని. 1 కొడుకు కానీ, 1 కూతురు కానీ, 1 మనవరాలు కానీ, 1 మనవడు కానీ, లేదా 1 బంధువు కానీ, ఏదన్నా 1 బలగం కానీ, ఎవరన్నా ఒకరిని రమ్మనండి రా నాయన. నువ్వు పోయినా పోతు నా బిడ్డను నువ్వు తోడుకొని పోనైనా నీ వెనకింటి పంపిస్తాను చెప్పి ఎవరన్నా 1 కొడుకు పంపిస్తాడా చెప్పండి. అమ్మా నువ్వు చాలా కష్టపడినావు, కన్నావు, సాగినావు, సంతరించినావు, ఉదాహరణైనావు. నువ్వు పోయినా పోతే నా బిడ్డను నేను ఇంటికి లేదు, నేను వస్తాను, నేను ఇంటికి పోదాం పోదాం ఇద్దరం పోదామని ఎవరు వస్తారా? ఏంటి సమయం చెప్పేది? పోతే నువ్వు పాడే ఎక్కువ, మేము ఇంకా ఏంటో వ్యాపారం అలాంటి ఏది వ్యాపారం చేసుకోవాలి మేమంటే నువ్వు మమ్మల్ని రమ్మంటావా? నువ్వు పో, నీకు వయసు అయిపోయింది, ఇంకా ఏంటుకుంటావు ఉండి మా తలగా ఏంటి తింటావు. అయినా అది బాయ ఇది బాయ అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్తా ఉంటారు. అదంతా రామాయణం లేకుండా పోతుంది, అక్కడ పోవాలి కదా ఉంటారు. కానీ నీ వెనకింది ఏంటి రాదురా, నిన్ను పలకరించుడు. చేతిలో బెల్లం ఉండగా కాకి పలకమంట, ఈ చేతిలో బెల్లం లేకపోతే ఎవరూ లేదంట. ఏదో నెలకు 4,000 గవర్నమెంట్ వాళ్ళు ఉత్తరగా పింఛన్ వస్తాను కాబట్టి ఊపిరి పీల్చుకుంటారు మీరంతా. లేకపోతే ఎవరు దగ్గర తెల్లము ఎలా దుడ్లు లే, ఖర్చులుకో, తినే కూడు ఉండదు. ఎవరో మహానుభావులు 100 మందిలో 10 మంది అన్నం పెట్టి తల్లిదండ్రులు కంటే ఇంకా 90 మంది పెట్టరు. అదే 4,000 వస్తుంది కాబట్టి అన్నం పెట్టాలంటే
లేకపోతే నాకు అసలు గుంటకు పోయి ఒకటి ముసలు వస్తారు, ఆ ముసలు కూడా టికెట్ రేమనిపిస్తుంది. వాళ్ళేమో పుణ్యం కట్టుకొని మహాన్ పోలే బుద్ధిస్తారు, ఏదో పాను ఊరికి పెట్టుకొని అట్లా వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఈ సత్యం నేను చెప్తాను, వాస్తవమా? వాస్తవం పోయి మాట ఈ బుద్ధి నిలిపోయిన ఇంకా 6 నెలలోకి అర్థం ముద్దలు వెళ్ళిపోతారు. పిచ్చి నిలిపోయినే 6 నెలలోకి అర్థం ముద్దలు ఖాళీ. అదొక ఆశ, అదొక భరోసా, అదొక ధైర్యం. ఆ 4,000 పిచ్చిన ధైర్యం. వీడు పెట్టక పని, వాళ్ళు పెట్టక పని, 4,000 వస్తున్నాం నెలకు, నేను బతికేస్తా అని ఒక ధైర్యంగా బతుకుతాను. మీరంతా కరెక్ట్ లేదా? అది ధైర్యము, అది వాస్తవము. అటువంటి ధైర్యమే నేను దేవుడు అనే ధైర్యం తెచ్చిపెట్టుకోవాలి. నీకు ఏది లేకపోతే తెలుస్తుంది. రోజు మరి ఎవరు నువ్వు? నేను దేవుడు. అది అట్లా వేయలేదు స్వామి, వేరేమని చెప్పు. కాదురా, మీ అబ్బాయికి పుట్టి మా అబ్బాయిని చెప్పని వేగట్లేదేమ్రా నువ్వు? ఎవరు పుట్టినావు నువ్వా? మీ అబ్బాయికి పుట్టినావు కదా, వాడే మా అబ్బాయిని చెప్పుకునే లేదా? ఎలా? ఏం భయమేమి? వాడు మీ అబ్బాయిని ఎవరు చంపేస్తారు? నిన్న ఎవరు చంపేస్తారా అని చెప్పలేదా? దేవుడు తనలో దండిగా ఉండగా తెలియని ఈ మానవ పశువులకు తనలో దేవుడు దండిగా రాడు. ఎంతున్నాడో అఖండ మండలాకారం వ్యాప్తమీన చరాచరం తత్పదం దర్శితం మీన తస్మై శ్రీ గురువే నమః అంటున్నాడు. ఇడీ జగత్తో ఎంతుందో అంతా నీ లోపల ఉందిరా నాయన. సో సాధన చేయి, చంద్రపోతుంది చూడు, సృష్టి అంతా నీ లోపల ఉంది. బట్ దేవుడు చెప్పిన భయం ఏముంది? అలాంటి ఏం నీకు భయం? ఆ ధైర్యం భయం నీకు రావాలి. దేవుడు కావాలంటే, దేవుడు కావాలంటే ధైర్యం కావాలి. ఆ గురుబలం కావాలి. అప్పుడు నువ్వు దేవుడైతావు. ఈ శరీరం నేను అనుకుంటువో, ఈ శరీరం నేనే అనుకుంటువో, నీకు కష్టాలు తప్పవు, దుఃఖాలు తప్పవు, నీ జన్మ ప్రయోజనం లేకపోతే. నేను శరీరం అనుకుంటావా, నేను దేవుడు అనుకుంటావా? నువ్వు ఏది కావాలని తీర్మానం చేసుకో. అలాంటిది వాస్తవం పాటే, ఇంకో చెప్పించి నేర్చుకునేది ఏం లేదదే. అది వాస్తవం, సత్యం. అది సత్యం. ఇది అలెగ్జాండర్ తెలుసు కదా,